శ్రీమాత్రి నమః. శ్రీ శైవక్షేత్ర వనితాశక్తి ఇంటర్నేషనల్ ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్షిత ట్రస్ట్ ద్వారా మన తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఫిబ్రవరి 22వ తారీఖున మధ్యాహ్నం 3 గంటల నుంచి మనదీపవలన శివశాస్త్రం పారాయణం, భగవద్గీత 40 శ్లోకాలు, హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి మాతృమూర్తులచే మన అమ్మకు మనసారే అంటూ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజున 151,000 మందితో మనదీపవన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా హిందూ ధర్మంలో సంఘట శక్తి ప్రదర్శన, సమసమాజ స్థాపన నిర్మాణమే లక్ష్యముగా వ్యక్తిత్వ వికాసము, శీల నిర్మాణము, ఆదర్శ మానవ జీవన విధాన విలువల్ని పెంపొందించే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికమైనట్టుగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో వివిధ సేవలు అందించినటువంటి 12 మంది మాతృమూర్తులకి ధర్మశిరోమణి అవార్డ్స్ కూడా అందజేయబడుతున్నాం. ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి మాతృస్వరూపురాలు శ్రీమతి అహిత హైమ గారు, శ్రీ శైవక్షేత్ర కార్యవర్గ అధ్యక్షులు ఎల్వి కుమార్ గారు, మరియు ధర్మరక్షణ ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు గారు, ఈ స్థానికంగా నిజామాబాద్లో ఉన్న సంతోష్ కుమార్ గారు, సంతోషిని గారి వారి యొక్క మార్గదర్శకంలో అనేక మంది మాతృమూర్తుల యొక్క సేవలతో ఈ కార్యక్రమం మహోన్నతంగా జరగబడుతుంది. దానికి 33 జిల్లాలు పర్యటన చేస్తున్నాం. దాంట్లో ప్రప్రదంగా మన నిజామాబాద్ ఇందూరు జిల్లాలో నిజామాబాద్ పట్టణంలో ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈ రోజున ఈ కరపత్ర ఆవిష్కరణ జరిగింది. ఇదంతా విజయాన్ని చిహ్నంగా మేము భావిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా కుల, జాతి, లింగ, వర్ణ, వర్గ, వయోభేదాలకు స్వస్తి పలికి అందరూ కలిసిమెలిసి హిందూ ధర్మ కార్యక్రమం నిమగ్నం అవుతాం. భారత్ మాతకి జై.